వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా ఫ్రెండ్స్, హీరోని చూసి ఏంటి మీరు నాతో ఒంటరిగా గడపాలని అనుకుంటున్నారా అని అడగగానే హీరో మిస్టర్ బెన్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు. ఇప్పుడు హీరోయిన్ దాని అర్థం మీరు నన్ను ఇష్టపడుతున్నారనే కదా అని అడుగుతుంది. అందుకు హీరో నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వే కదా నన్ను ఫస్ట్ ప్రేమించావు అని అనగానే నేనెప్పుడు నిన్ను ప్రేమించాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. హీరో మరి మీ గ్రాండ్ మదర్కి నేను మీ హస్బెండ్ అని ఎందుకు చెప్పావు, అలాగే నీ డైరీలో చూశాను నాకు సంబంధించి నాలో నీకు ఇష్టమైన 10 విషయాలు రాసున్నావు అదెందుకు అని అతను అడుగుతారు. మా గ్రాండ్ మదర్ పొరపాటు పడ్డారు, అలాగే నా డైరీలో రాసింది కూడా నాకు పరిచయమైన స్టాఫ్ అందరి గురించి, వారిలో నాకు నచ్చిన లక్షణాలన్నీ నేను రాసుకున్నాను, మీ ఒక్కరిదే కాదు అంటూ వాళ్ళ క్లయింట్స్ నేమ్స్ కూడా చెప్పుకుంటూ వస్తుంది. దాంతో హీరోకి కోపం వచ్చి నిన్ను రిజెక్ట్ చేయడానికి నేను అలా అన్నాను అని అనగానే నన్ను నువ్వు రిజెక్ట్ చేయడానికి ఏముంది అని హీరోయిన్ అంటుంది. నేనే నిన్ను ఇష్టపడుతున్నానని నువ్వు ఎంత ధైర్యం ఉంటే అంటావు అని హీరో అనగానే నువ్వేమనుకుంటున్నావో అనుకో అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోతుంటే హీరో నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు, నాకు ఆ విషయం తెలుసు అని అంటూ ఉండగా మిస్టర్ బెన్ అంటే మీరు ఆమెను ఇష్టపడట్లేదా అని అడుగుతారు. అందుకు హీరో అస్సలు ఇష్టపడట్లేదు, నాకు మంచిగా ఉండే తత్వం ఉండే వాళ్ళంటే ఇష్టం, ఇలాంటి వాళ్ళు కాదు అని హీరో అంటారు. అప్పుడు మిస్టర్ బెన్ మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను, మీరే ఫస్ట్ ఆమెని ఇష్టపడ్డారు, అందువల్లే ఆవిడ మిమ్మల్ని ఇష్టపడుతుందని మీరు అనుకుంటున్నారు అని అంటారు. అంటే నేను ఆవిడ్ని ఇష్టపడుతున్నాను అని నువ్వు అంటున్నావా అని హీరో మళ్ళీ బెన్ని అడుగుతారు. ఆ సమయంలో హీరోయిన్ మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఈ విషయం ఎవరికన్నా చెప్పావో నువ్వు చచ్చావు అని బెన్తో అంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ కోసం ఫుడ్ తీసుకుని వచ్చి ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ చేతిలో ఉన్న బ్రేస్లైట్ని చూడగానే మిస్టర్ బెన్ మిస్టర్ హాటన్ యొక్క వైఫ్కి గిఫ్ట్స్ ఇమ్మన్నప్పుడు అందులో ఈ బ్రేస్లెట్ కూడా ఒక్కటి కదా, ఇది ఎలనా దగ్గర ఎందుకుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏంటి బ్రేస్లెట్ అలా చూస్తున్నావు, ఇది నా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అని అంటుంది. అప్పుడు హీరో కలెక్ట్ చేసుకుని ఆ గిఫ్ట్ చూస్తుంటేనే తెలుస్తుంది తన హస్బెండ్ ఎంత చీప్గా ఆలోచిస్తారు అని, ఎంత చీప్ గిఫ్ట్ ఇచ్చారో చూడు అని అంటూ ఉండగా మిస్టర్ బెన్ మీరు అనుకున్నట్టు అది చీప్ కాదు, చాలా కాస్ట్లీ గిఫ్ట్, మీరు మీ వైఫ్ కి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వమన్నప్పుడు ఈ బ్రేస్లెట్ కూడా ఆ గిఫ్ట్స్ లో ఒకటి అని అతను అనగానే హీరోయిన్ మిస్టర్ హాటన్ మీ వైఫ్ కి ఏం గిఫ్ట్స్ ఇచ్చారో కూడా మీకు తెలియదన్నమాట, ఈ మగాళ్ళందరూ ఒక్కటే ట్రూలెస్ ఫెలోస్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మిస్టర్ బెన్ హీరోని చూసి ఏమైంది అంటారు. అందుకు హీరో నేను ఎలరాన్ని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, మరి అలాంటప్పుడు నా వైఫ్కి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి ఆమె ముందు మాట్లాడడం అంత అవసరమా, మొత్తం మెస్ చేసి పడేస్తున్నావు నువ్వు అని అంటుండగా మీ మ్యారేజ్ ఫేకే కదా, మీరు డైవర్స్ ఇవ్వబోతున్నారు, ఆ విషయాన్ని అమ్మాయికి చెప్తే అయిపోతుందిగా అని బెన్ అంటూ ఉండగా ఈ విషయాలేవే అమ్మాయికి తెలియదు కదా అని హీరో అంటారు. అందుకతను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటుంటే అవసరం లేదు నేనే చెప్పుకుంటాను, బై ద వే ఎల్లుండ అమ్మాయికి బర్త్డే, ఆ అమ్మాయి కోసం మంచి గిఫ్ట్స్ ని అరేంజ్ చేయి, అది కూడా ఆమె చీఫ్ హస్బెండ్ ఇచ్చిన చీఫ్ బ్రేస్లెట్ కన్నా గొప్పగా ఉండాలి అని అంటూ ఉండగా బెన్ సరే అని అంటాడు. నీ తొక్కలో గ్లాసెస్ వేసుకుని నువ్వు సెలెక్ట్ చేసే ఆ గిఫ్ట్ లో అవసరం లేదు, నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను అని హీరో అంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వస్తూ ఉండగా ఆమె టేబుల్ ముందు అందరూ గుమికూడుంటారు. ఇక్కడ ఏం జరుగుతోందో నేను తెలుసుకోవచ్చా అని హీరోయిన్ అడగగా అక్కడున్న అమ్మాయిలు నీ బర్త్డే కోసమని మిస్టర్ హాటన్ నీకు గిఫ్ట్స్ తెచ్చారు, ఆ విషయం నీకు తెలుసు, మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు అని అంటుండగా ఇంకొక అమ్మాయి కొందరు మూడో కంటికి తెలియకుండా చాటుగా కొన్ని పనులు చేసి మిస్ స్మిత్ పొజిషన్ని కొట్టేయాలని ట్రై చేస్తున్నారు అని హీరోయిన్ గురించి జాడగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మరో అమ్మాయి మిస్టర్ హాటన్ తన వైఫ్కి డైవర్స్ ఇస్తున్నారట, అందుకే ఈ అమ్మాయి ఈ రూట్లో వస్తుంది అని అంటూ ఉంటుంది. దాంతో కోపం వచ్చిన హీరోయిన్ ఈ గిఫ్ట్స్ అన్ని మిస్టర్ హాటన్ తన వైఫ్ కోసం కొన్నది, మీ అందరికీ గాసిప్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నోటికి వచ్చినట్లు వాగుతున్నారు, ఇవన్నీ ఆయన ముందే వాగొచ్చు కదా అని చెప్పి కోపంగా హీరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో మిస్టర్ హాటన్ తన వైఫ్ కి డైవర్స్ ఇస్తున్నట్లయితే ఈ గిఫ్ట్స్ అన్ని ఆమె కోసం ఎందుకు కొంటారు, ఒకవేళ ఈ గిఫ్ట్స్ అన్ని ఎలనార్ కోసమే కొనుంటే మన ప్యూర్చామ్ కంపెనీ బాస్ వైఫ్ ఎలనారా, ఓ మై గాడ్ అని అంటుంటే మరో అమ్మాయి నాకు ఒక పెద్ద డౌట్ ఉంది, అదేంటంటే ఈ ఎలనారే మన బాస్ యొక్క మిస్టీరియస్ వైఫ్ ఏమో అని డౌట్ ఉంది అని అంటుంటే ఇలా అస్సలు జరగదు, నువ్వేం మాట్లాడుతున్నావు, పోయి పోయి ఎలనార్ మన బాస్ యొక్క వైఫా, నో వే అని ఇంకొక అమ్మాయి అంటూ ఉంటుంది. ఆ టైంలోనే అక్కడికి మిస్ స్మిత్ వస్తారు. ఆవిడ రావడంతో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. అక్కడున్న గిఫ్ట్స్ అన్ని చూసిన మిస్ స్మిత్కి ఒక విషయం గుర్తుకొస్తుంది, అదేంటంటే మిస్టర్ హాటన్ యొక్క వైఫ్ మిస్ స్మిత్కి కాల్ చేసినప్పుడు మీ హస్బెండ్ నాతో పాటు బెడ్ మీద పడుకుని ఉన్నారు అని ఆవిడ చెప్పినప్పుడు
ఫోన్‌లో అటువైపు మాట్లాడుతున్న మిస్టర్ హాటన్ యొక్క వైఫ్ వాయిస్ ఎలనార్ వాయిస్ లానే ఉంది. ఒకవేళ ఎలనార్ బాస్ యొక్క వైఫ్ అయ్యి ఉండొచ్చు. ఈ విషయాన్ని క్లారిఫై చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని తన మనసులో తానే అనుకుంటుంది. ఇంతలో హీరో దగ్గరికి వచ్చిన హీరోయిన్, "నాకు ఆ గిఫ్ట్స్ అన్నీ మీరే పంపారా?" అని అడిగితే, "అవును. నా చేతులతో తీసుకొచ్చాను" అని హీరో అంటారు. "నాకు ఆ గిఫ్ట్స్ ఏమీ వద్దు. మీరే వెనక్కి తీసుకోండి" అని హీరోయిన్ అంటుంది. అందుకు హీరో, "ఏమైంది నీకు? నచ్చలేదా? ఒకవేళ నీకు అవి నచ్చకపోతే వేరే కొనిస్తాను. ఓకేనా?" అని అంటారు. హీరోయిన్, "అసలు మీకేం కావాలి?" అని అడగగానే, "నేను నీకు ఆల్రెడీ చెప్పాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. నీకేంటి ప్రాబ్లమ్? నువ్వు నన్ను కొంచెం కూడా ఇష్టపడట్లేదా?" అని అడగగానే హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి సీన్‌ని గుర్తు చేసుకుంటుంది. ఆ టైంలో ఆమెకే అర్థమవుతుంది. నేను అతన్ని ఇష్టపడుతున్నానా? మేబీ అయ్యుండొచ్చు. కానీ నేను ఒక ఉంపుడు గత్తెగా ఉండదలుచుకోవట్లేదు. అది నాకిష్టం లేదు అని తన మనసులో అనుకుంటుంది. మిస్టర్ హాటన్, మీరు పెళ్ళైన వారు. మీకొక వైఫ్ ఉంది. నేను పెళ్ళైన అమ్మాయిని. నాకు హస్బెండ్ ఉన్నారు. నేను ఒక కుటుంబాన్ని చెడగొట్టదలుచుకోవట్లేదు. కాబట్టి ఈ గిఫ్ట్స్ అన్నీ మీ వైఫ్‌కి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె అలా బయటికి రాగానే మిస్టర్ హాటన్ తన వైఫ్‌కి కాల్ చేస్తారు. అదెవరో కాదు కదా! మన ఎలనారే కదా! ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయగానే, "నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందా?" అని అనగానే హీరో, "అవును. ఆ గిఫ్ట్స్ అన్నీ నీకివ్వమని చెప్తుంది. నీకు ఆ గిఫ్ట్స్ కావాలంటే ప్యూర్ చార్మ్ కంపెనీకొచ్చి కలెక్ట్ చేసుకో" అని హీరో అంటారు. అందుకు హీరోయిన్, "నువ్వు ఆల్రెడీ నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చేసావు. నాకు అవే చాలా ఎక్కువ. ఇంకేమొద్దు" అని అంటుండగా హీరో బయట హీరోయిన్ నక్కి వింటుందేమో అన్న డౌట్‌తో ఫోన్ పక్కన పెట్టి బయటకొస్తారు. ఇంతలో హీరోయిన్ మైండ్‌లో ఒక థాట్ వస్తుంది. ప్యూర్ చార్మ్ కంపెనీయా? అదేంటి? అదెలా అవుతుంది? అని అనుకుంటూ డోర్ దగ్గరికి నక్కి నక్కి వస్తూ ఉంటుంది. ఆ టైంలోనే హీరో డోర్ ఓపెన్ చేస్తారు. దాంతో షాక్ అవుతుంది. దీంతో ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.